చెప్పి వద్దని చెప్పాడు. కానీ మేము తినే జ్యూస్ అయితే మాకు పెట్టకుండా అయితే మొత్తం తినేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎండకి చల్లగా మామిడి చెట్టు కింద కూర్చోండి. పైన అయితే మామిడికాయ అయితే కనిపించింది. ఇంక మా ఫ్రెండ్ చెప్పి అయితే లాగిపించేదారండి. చెప్పి చపాతలకి వెళ్ళేసి మామిడికాయ మీద అయితే దోడి పెట్టి అయితే లాగేసినాడు. అబ్బా మన ఊరు స్టైల్ చూడండి ఎలా లాగాడు. కోసిన ఈ పెద్ద మామిడికాయని నీట్గా అయితే కడిగేసుకున్నాం. నీట్గా కడుక్కుని ఈ మామిడికాయని గుడ్లో పెట్టుకొని అయితే ఉప్పు కారం చల్లుకొని అయితే పగలు కుట్టుకొని తిన్నాం. ఫస్ట్ సాల్ట్ అయితే చల్లుకున్నాం, కారం కొద్దిగా చల్లుకున్నాం. ఈ గుడ్డని మళ్ళీ ఇచ్చేసుకొని ఇంకా బండరాకేసి బాద్దాం రండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఇంట్లో గుడ్డలు ఉతికినట్టు ఉతికేద్దాం రండి దీన్ని. పగలు కుట్టుకునే దీన్ని టేకాకులు తీసేసుకున్నాం. మనం పగలు కొట్టిన ఈ మామిడికాయని చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది. దీన్ని ఒక పట్టు అయితే పట్టేద్దాం రండి. అబ్బా ఫస్ట్ టైం ఎండకి వేడి చేసి పోతుంది అని చెప్పి వద్దని చెప్పాడు. కానీ మేము తినే జ్యూస్ అయితే మాకు పెట్టకుండా అయితే మొత్తం తినేస్తున్నాడు. ఎట్టుందా సార్? కతక్కనంలా ఉప్పు కారం చల్లిన ఈ మామిడికాయని అయితే ఒక పట్టు పట్టేసాం. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేస్తుంటే ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.